వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణలో సీఎంఆర్ రైస్ కు సంబంధించి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్రమాలు జరిగాయి. సుమారు 250 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. సీఎంఆర్ రైస్ మిల్లకు సంబంధించిన ధాన్యం కేటాయించారు. అయితే సుమారుగా ఆ ధాన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ధాన్యాన్ని ఇతర రైస్ మిల్లకు అమ్ముకున్న పరిస్థితులు నెలకొన్నాయి. దానికి అంతటికి సంబంధించి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ధాన్యాన్ని కేటాయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారందరికీ ప్రభుత్వానికి ధాన్యం ఆడించి బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గతంలో అన్ని రైస్ మిల్లకు జిల్లా వ్యాప్తంగా సుమారు 200కు పైగా రైస్ మిల్లకు ధాన్యం ఇచ్చింది. ఆ ధాన్యానికి సంబంధించి కొంతమంది అక్రమార్కులు అయితే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ చుట్టుపక్కల ప్రాంతాలు, నిజామాబాద్ రూరల్ ఏరియాల ప్రాంతాల్లో కొంతమంది రైస్ మిల్లు ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు అమ్ముకొని ధాన్యం లేకుండా ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలోని ఒక రాజకీయ నేత అండదండలతోనే రైస్ మిల్లలో ధాన్యాన్ని పూర్తి స్థాయిలో అమ్ముకున్న పరిస్థితులు నెలకొన్నాయి. బోధన్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ అప్పుడు 3 ఏళ్ల క్రితం అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో ఆ ధాన్యాన్నంతా కూడా తనకు రైస్ మిల్లు లేకుండానే రైస్ మిల్ల పేరుతో ఆ ధాన్యాన్ని డంప్ చేసుకొని ఇతర ప్రాంతాలకు అమ్మిన పరిస్థితి నెలకొంది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం ఇవ్వలేదు. దాంతోపాటు సీఎంఆర్కి సంబంధించిన ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో అతనిపైన కేసులు కూడా నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. ఇటీవల కాలంలో జిల్లా అధికారులు రివ్యూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సీఎంఆర్కు సంబంధించిన ధాన్యాన్ని ఎగ్గొట్టి ఇతరులకు అమ్ముకున్నారో వారిపైన కేసులు నమోదు చేసింది. ఆ రైస్ మిల్లను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఏదైతే ఆ రైస్ మిల్లు బ్లాక్ లిస్ట్లో పెట్టిన నేపథ్యంలో ఆ రైస్ మిల్లని ఇతరులకు అమ్మి దాన్ని వేరే వారి పేరు మీద చేసుకొని మళ్ళీ అదే ప్రాంతంలో ధాన్యాన్ని తీసుకొని మళ్ళీ అదే తతంగాన్ని నడిపించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ధాన్యానికి సంబంధించి అక్రమార్కులకు పాల్పడ్డ వారందరిపైన ఆర్ఆర్ యాక్ట్ కింద రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. ఖచ్చితంగా సుమారు 250 కోట్ల రూపాయల రికవరీకి సిద్ధమైంది జిల్లా యంత్రాంగం. ఇప్పటికే బోధన్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన కేసులు కూడా ఉన్నాయి. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో రికవరీ చేసే దిశగా ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు సీఎంఆర్ రైస్కు సంబంధించి చూసుకుంటే ఏదైతే రైస్ మిల్లు బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఆ రైస్ మిల్లకు ధాన్యం ఇవ్వకుండా ఇప్పుడైతే అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. ఖరీఫ్ సీజన్లో ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ రైస్కు సంబంధించి ఎవరైతే ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వరో వారిపైన కఠిన చర్యలకు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. గతంలో అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ల పైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఎవరెవరు సీఎంఆర్కు సంబంధించిన డబ్బులను ఎగ్గొట్టారు, బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎగ్గొట్టారు, ఏ రైస్ మిల్ల నుండి ఎంత రావాలి, ఏ ప్రాంతంలో ఎవరెవరు దాన్ని అమ్ముకున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించింది. సుమారు 250 కోట్ల రూపాయల విలువ గల బియ్యాన్ని అమ్ముకున్న నేపథ్యంలో వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆ రైస్ మిల్లను కూడా రికవరీ చేసి ఆర్ఆర్ యాక్ట్ కింద డబ్బులు రికవరీ చేయాలా, లేదంటే ఆ రైస్ మిల్లను సీజ్ చేసి ఆ భూమిని అమ్ముకోవాలా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వము సిద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికైతే సీఎంఆర్ పేరు మీద బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు అమ్ముకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.